కిరణ్ ఆసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా యూత్ ఫెడరేషన్ ఏఐఎఫ్ నాయకులపైన కూటమి ప్రభుత్వం ఒక నియంత్రణలాగా ప్రవర్తిస్తూ ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ రౌడీ షీట్లు వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన అధికారంలోకి రాకముందు ఇదే వామపక్ష విద్యాసంఘాల నాయకులు పిలిపించుకొని మా పార్టీలో ఉన్న విద్యాసంఘాలని యువజన సంఘాలని కలుపుకొని ఉద్యమాలు నిర్వహించండి. గత ప్రభుత్వం ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం కేసులు పెడతా ఉంది, జైల్లో వేస్తా ఉందని చెప్పని ఆనాడు ప్రకంపనలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పని చెప్తూనే ఒక పక్క విద్యాసంఘాలపైన ఈ రోజు పూర్తిగా యువజన సంఘాలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు. మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ సూటిగా లొకేషన్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని చెప్పని ధర్నా చేస్తే రౌడీ షీట్లు పెడతావా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని ఆపమని డిమాండ్ చేస్తే ఏఐఎస్ఎఫ్ నాయకులపైన రౌడీ షీట్లు పెడతావా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, నిరుద్యోగులు ఆదుకోమని చెప్పని రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఏవైపు నాయకులపైన రౌడీ షీట్లు పెడతావా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ అప్ప నారా చంద్రబాబు నాయుడు ఏమో పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి నాటి జగన్ ప్రభుత్వం మమ్మల్ని కట్టడి చేస్తా ఉంది, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తామని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క అనకాపల్లిలో చూసుకుంటే వామపక్ష పార్టీ నాయకులపైన పీడీ యాక్ట్ పెట్టారు. నిన్న చూసుకుంటే విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ నాయకులపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఆ ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్, అతనేమి హంతకుడు కాదు, అతనేమి రౌడీ షీటర్ కాదు. నువ్వు నిజంగా తమ్ముడు నాయకుడు అయితే మిస్టర్ నారా లోకేష్ ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం, నీ అసెంబ్లీలో సాక్షాత్తు నీ అసెంబ్లీలో నీ కుటుంబంలో 100 మంది ఎమ్మెల్యేలకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయి, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రోజుగా అత్యాచారం జరుగుతూ ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కేజీల్లో గంజా జరుగుతూ ఉంది. వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయకుండా నీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రశ్నిస్తే, నీ వైఫల్యం మీద ప్రశ్నిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా? కాబట్టి కబడ్దార్ మిస్టర్ నారా లోకేష్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం, మేము ఎక్కడ వెనకడుగు లేసేది లేదు. నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా ఖచ్చితంగా విద్యార్థుల కోసం ఈ రాష్ట్రంలో పోరాడతాము, విద్యార్థి గొంతుగా ఏఐఎస్ఎఫ్ నిలుస్తాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలియజేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా అని చెప్పని పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత మీ నోరు మోగపోయిందని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ పూర్తిగా ప్రజాస్వామ్యం బతికిలేదు, మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మీ పొలిటికల్ పార్ట్నర్స్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు పూర్తిగా విద్యాసంఘాల నాయకులపైన వామపక్ష సంఘాలపైన కట్టడి చేస్తా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, 3 డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. జనవరి 3వ తారీఖు లోపల ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ నాయకులపైన విశాఖపట్నంలో తెచ్చిన రౌడీ షీట్ ని వెనక్కి తీసుకుపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇతర విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని, ప్రజా సంఘాలని, పార్టీలు కలుపుకొని కూటమి ప్రభుత్వ పూసాలను కదిలిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. తీసివేయాలి విద్యార్థి నాయకుల రౌడీ షీట్లు వెంటనే, తీసివేయాలి ఏఐఎఫ్ నాయకుల రౌడీ షీట్లు వెంటనే. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, లోకేష్, 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 we want justice, we want justice, we want justice, we want justice. ఎత్తివేళ ఏ తప్ప నాయకులు పెడుతున్నారు రౌడీ షీట్ను.